హైడ్రా ఈ పేరు చెప్తేనే ఇప్పుడు అక్రమ నిర్మాణాలు చేపట్టిన గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో కానీ చెరువులు ఎఫ్టీఎల్ పరిధిలో కావచ్చు, బఫర్ జోన్లో ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో అవన్నీ కూల్చేయాలని చెప్పాడు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు కమిషనర్కి ఆదేశించడం కూడా జరిగింది. దానితో అనుగుణంగానే కమిషనర్ గారు ఇప్పటికే దాదాపు 42 ఎకరాల వరకు అంటే ప్రభుత్వ భూములు కావచ్చు, లాంటి ఎఫ్టీఎల్ జోన్లో ఉన్న ఏదైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో అక్కడ ఆ ప్రాంతాల్లో ఉన్న బిల్డింగ్స్ మొత్తం కూల్చేసి ఇప్పటికి ప్రభుత్వం ఆధీనంలో తీసుకురావడం కూడా జరిగింది. అయితే మొత్తం మీద తీసుకున్నామంటే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ హైడ్రా కమిషన్ తీసుకుని వస్తామని చెప్పి అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడైతే నాలాలుగా ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారో అవన్నీ కూడా కూల్చేయాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా ఆదేశించడం జరిగింది. ఇదే ప్రజల నుంచి పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క రాజకీయంగా కూడా ఇది కాస్త వేడెక్కిందని చెప్పుకోవచ్చు. మరికొంతమంది దీన్ని విమర్శిస్తుంటే మరికొంతమంది దీన్ని స్వాగతిస్తున్నారు. మొత్తం మీద పబ్లిక్ అసలుకి ఈ హైడ్రా గురించి ఏమనుకుంటున్నారు? నిజంగానే ఇట్లాంటి పెద్ద పెద్ద వరదలు వచ్చినప్పుడు నిజంగానే హైదరాబాద్ కొన్ని కాలనీలు అయితే మునిగిపోతున్నాయి. నాలాలు పూర్తిగా తొలగించేసి అక్కడ నిర్మాణాలు చేపట్టడం వల్ల ఫ్లడ్స్ పెరిగిపోతున్నాయి హైదరాబాద్లో. ఇక ముందు ఇలాంటి జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కమిషనర్ రంగనాథ్ గారికి అయితే స్పష్టమైన ఆదేశాలు ముఖ్యమంత్రి గారు ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఒక పవర్ఫుల్ ఆఫీసర్ రంగంలో దిగితే ఎలా ఉంటుందో ఇప్పుడు హైడ్రా కమిషన్ రూపంలో రంగనాథ్ గారు చూపిస్తూనే ఉన్నారు. ఇప్పటికే చాలా వరకు బఫర్ జోన్లో కావచ్చు, ఎఫ్టీఎల్ పరిధిలో ఎక్కడైతే ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారో అవన్నీ కూల్చేస్తున్నారు కూడా. ఇప్పటికే కొంతమందికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది, కొంత టైం కూడా కేటాయించడం జరిగింది. అంటే 1 మంత్లోగినా ఇవన్నీ వాళ్ళ సొంతంగా వాళ్ళు కూల్చేయకపోతే స్వయాన హైడ్రా అనే రంగంలో దిగి ఆ నిర్మాణాలన్నీ కూల్చేస్తామని చెప్పుకోవడం జరిగింది. అయితే ఏవైతే నిర్మాణాలు కూల్చేస్తున్నారో ఆ ఖర్చు మొత్తం కూడా ఆ బిల్డింగ్ ఎవరైతే అక్కడ నిర్మించారో వాళ్ళనే ఆ ఖర్చు కూడా భరించాలని చెప్పి కూడా ఇప్పటికే కమిషనర్ ఇవ్వడం కూడా జరిగింది. అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారు హైడ్రా కమిషన్ గురించి? ఎందుకంటే గతంలో ఇట్లాంటి కమిషన్లు వచ్చాయి, బట్ అడపాదడపా నిర్మాణాలను కూల్చేశారు. కానీ ఇంత పెద్ద ఎత్తున అయితే ప్రజలు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నిర్మాణాలు ఎక్కడున్నా కానీ మొత్తం కూల్చేయాలని చెప్పారు. నిన్న మొన్న కురిసిన వర్షాలకు కూడా కేవలం రామ్నగర్లో ఒక చెరువు కావచ్చు, రామ్నగర్లో ఒక నాలా మీద కట్టిన కొన్ని నిర్మాణాలు తొలగించడం వల్ల ఆ రామ్నగర్ని కూడా మనం కాపాడాము వరదల నుంచి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పడం కూడా జరిగింది. మరోపక్క ముఖ్యమంత్రి గారు ఒక మాట అయితే అన్నారు, హైదరాబాద్లోనే కాదు అన్ని జిల్లాలలో కూడా ఈ హైడ్రా కమిషన్ తీసుకొని వస్తాము. అన్ని జిల్లాలో అవసరమైతే న్యాయపరమైన ఇబ్బందులు ఉంటాయి, అవి కూడా పరిష్కరించుకొని ముందుకెళ్లాలని చెప్పి కూడా అన్ని జిల్లా కలెక్టర్లకు అయితే ఆయన ఆదేశించడం జరిగింది. అసలు హైడ్రా గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారు వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా హైడ్రా అంటే ఇక రాష్ట్ర చరిత్రలోనే ఇంత సీరియస్గా అక్రమ నిర్మాణాలు కూల్చేయటం ఇదే అని మొదటిసారి అని చెప్పి కూడా అంటున్నారు. అంటే కొన్ని అయితే బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ పరిధిలో కట్టడం వల్ల కొంత ఫ్లడ్స్ అనేది హైదరాబాద్ మీద ఎక్కువ చూపిస్తున్నాయి అంటున్నారు. మీ అభిప్రాయం? నిజానికి ఇది ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితమే చేయాల్సిన పని అండి. నేను చాలా అంటే కట్టుకున్న వాళ్ళకి బాధగా ఉంటుంది, కానీ ఇట్లాంటి ఒక మంచి నిర్ణయం తీసుకున్న గవర్నమెంట్కి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఆ కమిషన్ చైర్మన్ గారికి, రంగనాథ్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తానండి. ఎందుకంటే మనం వెళ్ళే రహదారులు కానివ్వండి, మనం వాటర్ సోర్స్ వెళ్ళే డ్రైనేజీలు కాలువలు కానివ్వండి, ఈ చెరువులు అవన్నీ కూడా మనం ఎక్కడైతే దగ్గరికి తీసేసుకుని మనం ఆక్రమించుకుని మనం కట్టుకుంటే అందరూ ఆక్రమించుకున్న వాళ్ళు ఉండరండి. అట్లా మన దారులు, నీటి వనరులు, డ్రైనేజీ వ్యవస్థ, వాటర్ బయటికి వెళ్ళాలనే సోర్స్ని ఎప్పుడైతే మనం రోజు రోజుకి కుదింపజేస్తామో, ఇంత పెద్ద సిటీ ఇంత బాగా డెవలప్ అయింది. ఉన్న అవుట్స్కట్స్లో కూడా గండిపేట కానివ్వండి, జలాశయాలు అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ మనం సిటీ ఒక పక్క మూసీ నది ఉందండి, ఒక పక్క మనకి సిటీ మధ్యలో హుస్సేన్ సాగర్ ఉందండి. ఇవన్నీ వరదలు వచ్చేస్తున్నాయి. సో ఇవన్నీ కింద ఉన్న వాళ్ళందరికీ ఎఫెక్ట్ అవుతాయండి. మన పైన ఉన్నాం. అట్లాగే చాలామంది తెలుసో తెలియకో చాలా డబ్బు ఖర్చు పెట్టి వెచ్చించి కట్టుకుంటారు, వాళ్ళకి నష్టం జరుగుతుందండి. ఆ నష్టం తీవ్రంగానే ఉంటుంది. కానీ నేను స్వాగతిస్తున్నానండి, వెరీ హ్యాపీ. వాళ్ళకి బాధగా ఉండొచ్చు, కానీ ఇటువంటి మనం ఆక్రమించుకుని కట్టుకోవడం, ఏదైతే మన పరిధిలో ఉన్న వాటిని మనం కట్టుకోవడంలో తప్పు లేదండి. మనం ప్రతిదాన్ని ఫ్లోర్ మీద ఫ్లోర్ వేసి లేదంటే దారులన్నీ మూసుకుంటా పోవడం మంచిది కాదండి. నేనైతే స్వాగతిస్తున్నాను. హ్యాట్సాప్ తెలంగాణ గవర్నమెంట్ అండ్ మరి అధికారులకు కూడా. కానీ సమయం అడుగుతున్నారండి, నిజమే. అది కొంచెం ఒక నెలలో 2 months 3 months సమయం ఇస్తే వారి సామాన్లు, వారి ఎక్విప్మెంట్ అంతా షిఫ్ట్ చేసుకునే సమయాన్ని ఇవ్వాలి. మరి అధికారుల పరిధిలో ఏముందో అధికారులకి ఉంటాయని నాకు అయితే అధికారాలను బట్టే వెళ్తారండి. ఆ సమయం అయితే కేటాయించాల్సిన అవసరం గవర్నమెంట్కి ఉందండి. వారి నిర్ణయాన్ని మనం తప్పుపట్టలేం, కానీ కొంచెం సమయం కేటాయించి వారికి
తీసుకుంటే బాగుంటుందండి. అది చేయడం అనేది చాలా కరెక్ట్ అండి, సమయాన్ని కేటాయించాలి. సామాన్యుల నుంచి సెలబ్రిటీస్ వరకు పొలిటికల్ లీడర్స్ కూడా ఎవరైనా అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ఎటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా కూల్చేయమని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రీసెంట్గా మనం తీసుకుంటే నాగార్జున కన్వెన్షన్ కూడా కూల్చేయడం జరిగింది. సో ఎవరిని వదలొద్దు అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక్క హైదరాబాద్లోనే కాదు, జిల్లాల్లో కూడా హైడ్రా చట్టాన్ని తీసుకొని వస్తాము. లీగల్గా ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కానీ పరిష్కరించుకొని ఇమీడియట్గా ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో అవన్నీ కూల్చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల పట్ల మీరేమంటారు? డెఫినెట్గా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారండి. ఆయన చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన చేసే పనులన్నీ ఛాలెంజింగ్గా, ఆయనకి చాలా ఒత్తిడులు, మానసిక ఒత్తిడి కూడా ఉంటుందండి. ఆయనకు కూడా చాలా ప్రెషర్స్ ఉంటాయి. ఆయన కూడా మంచి నిర్ణయాలు తీసుకున్నారండి. మన నాగార్జున గారు, మా ఇండస్ట్రీ పెద్దలు నాగార్జున గారు, నాగేశ్వరరావు అబ్బాయి, మేమందరం వారందరితో కలిసి పనిచేస్తాం. 24 క్రాఫ్ట్లోనే ఉన్నాం. మాకు చాలా కావాల్సిన ఫ్యామిలీ అది. బట్ వారిదని, నాదని, మీదని కాదండి. అది అలా జరగడం బాధాకరమే. మా సినిమా ఇండస్ట్రీ నుంచి మా నాగార్జున గారికి డ్యామేజ్ జరగడం మాకు బాధాకరమే. బట్ ఏదైనా నిర్ణయాన్ని స్వాగతించాలండి, అందరం కూడా స్వాగతించి. మీరు అన్నట్టుగా ఎందుకు వెంటనే టైం ఇవ్వట్లేదంటే టైం కొంచెం ఇచ్చి ఉండాల్సిందని. మరి వారి పరిధిలో ఏమున్నాయో, అధికారాలు ఏమున్నాయో మాకు అంత పూర్తిగా అవగాహన లేదు. సో డిస్ట్రిక్ట్స్లో కూడా నిజమేనండి. ఎందుకంటే గ్రామాల్లో ఆల్సో మనం మా గ్రామానికి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్, మేము తెలంగాణలో సెటిల్ అయిపోయామండి ఫిల్మ్ ఇండస్ట్రీ. గ్రామాల్లో కూడా చూసుకుంటే మనం మా స్వగ్రామానికి వెళ్తే ఎవరో చనిపోయారని వెళ్తే చుట్టూరు చెట్లు వచ్చేసినాయండి రోడ్ల మీద. ఒకప్పుడు సైకిల్ మీద తిరిగాను, స్కూటర్ మీద తిరిగాను. ఇవాళ మాకు కారు వెళ్ళాలంటే ఈ పక్క ఆ పక్క పచ్చదనం ఉంది, కానీ రోడ్డు దగ్గరికి అయిపోతూ ఉందండి. మనమే దారులు మూసేసుకుని, మనమే వాటర్ సోర్స్ లేకుండా చేసేసుకుంటే ఫ్యూచర్ ఎక్కడైనా కానివ్వండి, గ్రామాల్లో కూడా ఇది చేయాలండి. దానికి కూడా మనం అందరూ కూడా ఓటు వేయాలండి. దానికి ఏది గ్రామాల ప్రక్షాళన చేయడానికి రహదారులు కానీ, డ్రైనేజీ వ్యవస్థను కానీ మూసుకుంటూ పోతే గ్రామాల్లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, మనం దారులు మూసుకోవద్దు. మనకి ఏవైతే వనరులు ఉన్నాయో, ప్రకృతి సహజమైన వనరులు ఉన్నాయో వాటిని మనం ఇచ్చేయకూడదండి. ఎక్కడైనా కదా, గ్రామం అవనివ్వండి, సిటీ అవనివ్వండి, చిన్న చిన్న టౌన్స్ అవనివ్వండి, ఎక్కడైనా కూడా మనం దాన్ని కరెక్ట్గానే చేస్తున్నారండి. చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారండి. హ్యాట్సాప్ టు రేవంత్ రెడ్డి గారు, గవర్నమెంట్ అధికారులు ఆల్సో, పోలీస్ వ్యవస్థ అధికారులు. మనకు చాలా బాధగా ఉంటుందండి. మన ఇల్లు కూల్చేస్తున్నారు, మనం ఎక్స్ట్రా కట్టాము, టైం ఇవ్వట్లేదని. కొంచెం టైం ఇవ్వాలి, అది మరి వారికి పరిధిలో ఉంటుందో దాని గురించి నాకైతే అవగాహన లేదు. థ్యాంక్ యూ అండి, నమస్తే. హైడ్రా కమిషన్ తీసుకొని వచ్చి ప్రజల నుంచి అయితే విశేష స్పందన అయితే వస్తుంది. ప్రభుత్వానికి పూర్తి మద్దతు అయితే ప్రకటిస్తున్నారు. మరో పక్క తీసుకున్నామంటే అంటే సామాన్యులుగా కొంత టైం ఇచ్చి ఈ కూల్ చేస్తే బాగుండని చెప్పి కూడా కామన్ మ్యాన్లు అయితే చెప్తున్నారు. అసలు పబ్లిక్ ఈ హైడ్రా గురించి ఏమనుకుంటున్నారు? ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక హైదరాబాద్లోనే కాదు, జిల్లాల్లో కూడా ఈ హైడ్రా కమిషన్ తీసుకొని వస్తామని చెప్పి కూడా అన్నారు. సో మొత్తం మీద ఈ హైడ్రా కమిషన్ 1 మంత్ నుంచి అంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకైతే దారితీసింది. ఇతర రాష్ట్రాల్లో కూడా హైడ్రా కమిషన్ తీసుకొని రావాలని చెప్పి కూడా మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ప్రయత్నాలు అయితే చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద హైడ్రా కమిషన్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం సబబుగానే ఉంది, కానీ దాన్ని చాలా విజయవంతంగా అనేకమైనటువంటి అడ్డంకులు వస్తూ ఉంటాయి. పెద్దవాళ్ళు ఉంటారు, దీంట్లో చాలా చిన్నవాళ్ళు ఉంటారు. ఇద్దరిని మరి దాన్ని ఏ విధంగా విజయవంతంగా తీసుకెళ్తారనేది కొంచెం మరి చాలా సంక్లిష్టమైనటువంటి విషయం ఇది. నా దృష్టిలో రేవంత్ రెడ్డి గారు ఒక స్టాన్స్ తీసుకుంటే దాని మీద నిలబడేటువంటి మనిషిగా నాకున్న పరిచయం, నాతో కూడా శాసనమండలిలో కూడా ఆయన సహచరుడిగా ఉండటం కూడా జరిగింది. సో ఈ నిర్ణయం ఖచ్చితంగా అభినందనీయమే. ఏంటంటే హైదరాబాదులో వర్షాకాలంలో చూసినట్లయితే రోడ్లన్నీ కూడా మునిగిపోవటం, కాలనీలన్నీ కూడా జలమయం అయిపోవటం, జనం అందరూ కూడా హాహాకారాలు చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సమయంలో ఈ నిర్ణయం తీసుకుంటాం ఎంతైనా అభినందనీయమే అని చెప్పి నేను అంటాను. కానీ ఇదే పట్టు చివరి వరకు ఉండాలని కూడా నేను వారికి ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ చూశాను, ఖమ్మం వెళ్ళినప్పుడు కూడా ఈ విషయంలో కూడా ఆయన మాట్లాడినట్టుగా చూశాను నేను టెలివిజన్లో. మరి జిల్లా స్థాయిలో కూడా ఇప్పటి నుంచి అయినా కనీసం కను తెరిచి రాబోయేటువంటి రోజుల్లో మరి ఇటువంటి విపరీతమైనటువంటి వర్షాలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే వర్షాలు వచ్చిన పరిస్థితుల్లో ప్రజలు సురక్షితంగా ఉండాలనేటువంటి భావనతో కనుక ఈ చర్యలు చేపట్టినట్లయితే జిల్లా స్థాయిలో కూడా అది మంచి పని అని అనుకుంటా ఉన్నా. ముఖ్యంగా అసలు వారికి పర్మిషన్ ఇచ్చినప్పుడే ఇవన్నీ కూడా అడ్డంకులు పెట్టాలి. పర్మిషన్ ఇచ్చి రిటైర్ అయిపోయి వెళ్ళిపోయిన వాడు బాగుంటాడు. దీనిలో అనేక చేతులు మారుతూ ఉంటాయి.
మున్సిపల్ కార్పొరేషన్లో కావచ్చు, లేకపోతే మున్సిపల్ స్థాయిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సిబ్బంది కానీ, చిన్న స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ వారు చేసేటువంటి వారు ఇచ్చేటువంటి పర్మిషన్స్ అన్నీ కూడా అప్పటికి వారికి ఏదో లబ్ధి కోసం చేసి ఈ విధమైనటువంటి కారణానికి కారణభూతులు అవుతున్నారనేటువంటిది నా ప్రగాఢమైన విశ్వాసం. మరి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇదే పట్టుదలతో, ఇదే దీక్షతో కనుక చేసినట్లయితే ఇది ఒక ఐ ఓపెనర్. యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు కూడా మీరు చెప్పినట్లుగా ఖచ్చితంగా దీన్ని ఇప్పటి నుంచైనా చాలా చిత్తశుద్ధితో, అంకితభావంతో చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి, ప్రజలకి సురక్షితంగా ఉంటారనే దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు. రేవంత్ రెడ్డి గారు హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ గారు తీసుకొచ్చారు. ఒక సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ రంగంలో దిగితే ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూస్తూనే ఉన్నారు. ఎవరు రాజకీయ ఒత్తిడికి లొంగకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. సో దీని గురించి మీరు రంగనాథ్ గారు నాకు చాలా పర్సనల్గా కూడా తెలుసున్నటువంటి వ్యక్తే. అంటే రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఆయన ఎడిషనల్ ఎస్పీగా కూడా పనిచేయడం జరిగింది, అడ్మిన్ ఎస్పీగా పనిచేయడం జరిగింది. కానీ చిత్తశుద్ధితో, అంకితభావంతో పనిచేసేటువంటి వ్యక్తి రంగనాథ్ నా దృష్టిలో. ఆయనకి ఈ చైర్మన్గా పెట్టడం అనేటువంటిది అది చాలా మంచి నిర్ణయంగా నేను భావిస్తూ ఉన్నా. అటువంటి వ్యక్తులు కనుక మరి చేతులు కనుక ఇటువంటి హైడ్రా కనుక ఉన్నట్లయితే ఎవరికీ భయపడకుండా రూల్స్ని పాటిస్తూ రాష్ట్రానికి, ప్రజలకి, అందరికీ కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా చేస్తాడంట్లో ఏ విధమైనటువంటి అనుమానం లేదు, సంశయం కూడా లేదనేటువంటిది నా భావన. ఖచ్చితంగా విజయవంతంగా రంగనాథ్ గారు దీన్ని చేయగలరని భావిస్తాం. సార్, గతంలో చాలామంది ముఖ్యమంత్రులు ఇలాంటి కమిషన్లు తీసుకుని వచ్చినా కానీ పెద్దగా అడపాదడపా కనిపించింది, కానీ ఇంత సీరియస్గా యాక్షన్లోకి అయితే ఎవరు రాలేదు. సో ముఖ్యమంత్రి గారి మీద కూడా తీవ్రమైన ఒత్తిళ్ళు ఉన్నాయి. అటు రాహుల్ గాంధీ దగ్గర నుంచి కూడా ఫోన్లు చేపించినా కానీ ముఖ్యమంత్రి గారు ఎక్కడ వెనక తగ్గట్లేదు. సో రాజకీయంగా కొంత నష్టపోతుందని తెలిసి కూడా ఆయన నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. సో సరంగా మీరు కూడా ఒక సీనియర్ పొలిటికల్ లీడర్, సో మీరు కూడా రేవంత్ రెడ్డి దగ్గర నుంచి చూశారు మీరు. సో ఆయన తీసుకున్న నిర్ణయాల పట్ల ఆయన ఎట్లా నిబద్ధత ఉంటారు? నేను ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు పట్టిన కాడి నుంచి కూడా చాలా మార్పులు తీసుకొస్తూ ఉన్నాడు. అందరికీ ఏదో చేయాలనేటువంటి తపనతో ఉన్నాడు. దాంట్లో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. మరి అతనితో ఉన్నటువంటి సహచరులు కూడా చాలా చిత్తశుద్ధితోనే పనిచేస్తూ ఉన్నారనేది నాకు అభిప్రాయం. ముఖ్యంగా చూసినట్లయితే ఇది కత్తి మీద సాము లాంటిది. ఇది చిన్న విషయం కాదు. ఇది అది ఇప్పుడు రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళినా, సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళినా ఇటువంటి వాళ్ళు పార్టీలో ఉన్న వాళ్ళని కూడా స్పేర్ చేయలేదంటే అతని చిత్తశుద్ధి ఇక్కడ కనిపిస్తూ ఉంది. పార్టీలో కూడా చాలా అగ్రశ్రేణి నాయకులందరూ కూడా కొట్టేయడం కూడా జరిగింది. అంటే అది చిత్తశుద్ధి, అంకితభావం లేకుండా ఎవరు కూడా చేయలేరు. మరి అతను ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ అవుతారనేటువంటి నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఫైనల్గా అంటే సామాన్యుల బిల్డింగ్సే కనపడుతున్నాయా, పెద్ద పెద్ద వాళ్ళ బిల్డింగ్స్ ఎందుకు కొట్టట్లేదని చెప్పి ఒక ప్రశ్న అయితే లేవనెత్తుతున్నారు. సో వాళ్ళ మీద చర్యలు ఉండవా అని చెప్పి అంటున్నారు. దీన్ని ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు గండిపేట ప్రాంతంలో ఉన్నటువంటివన్నీ కూడా పెద్దవాళ్ళే కానీ చిన్నవాళ్ళే కాదుగా. దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ప్రముఖులు ఉన్నారు, ఇంకా పేర్లు అందరూ నాకు తెలిసిన వాళ్ళే. ప్రముఖులే కూడా కొట్టేసిన తర్వాత మిగిలిన వాళ్ళని స్పేర్ చేస్తారని నేను అనుకోవట్లేదు. ఇక్కడ చిన్న పెద్ద అనేటువంటిది లేదు. ఖచ్చితంగా అది అందరికీ ఒక యూనిఫామ్గా చేయాలనేటువంటి భావనతో ముందుకు వెళుతున్నాడు అనేటువంటిది నేను చూస్తున్నటువంటి విషయం. అదేవిధంగా ముందుకు వెళితే మాత్రం విజయవంతంగా, ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా అతను అనుకున్నది సాధించగలడనేటువంటిది నా ప్రగాఢ విశ్వాసం. ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు హైడ్రా అనే పదం? హైడ్రా అంటే హైడ్రా పొసెస్ సో మెనీ టెంటకిల్స్. హైడ్రా అనేటువంటిది జువాలజీలో ఒక యానిమల్ నేమ్. ఇది ఇన్వర్టిబ్రేట్స్ అంటారు. వెర్టిబ్రేట్స్, ఇన్వర్టిబ్రేట్స్ అనేటువంటివి ఉంటాయి. వేట మొదలైందంటారు. వేట మొదలైనట్టే కదా. మరి ఇంత పెద్ద వాళ్ళ మరి ఫామ్ హౌసెస్ కానీ ఇవన్నీ కూడా మరి స్పేర్ చేయలేదంటే ఖచ్చితంగా వేట అనేటువంటిదే కదా. ఆయన మనసులో ఈ హైదరాబాద్కి ఒక ప్రత్యేకంగా మరి రాబోయేటువంటి రోజుల్లో ఇబ్బంది లేకుండా ఉండటానికి చేసేటువంటి ప్రక్రియలో భాగమని నేను అనుకుంటా ఉన్నాను. సార్, రియల్ ఎస్టేట్ రంగం మీద కూడా కొంత ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది హైడ్రా తీసుకుంటున్న చర్యల వల్ల అని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. కాస్త ఇప్పుడు ఏదన్నా ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలని చెప్పి కూడా కొంత ఆలోచన ధోరణిలో పడ్డారు అని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. సో దీని మీద ఎఫెక్ట్ ఏమైనా ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు తాత్కాలికంగా కాస్త ఉండొచ్చు, కానీ హైదరాబాద్ని ఎవ్వరూ కూడా ఆప్ చేయలేరు. హైదరాబాద్ యొక్క పెరుగుదలను కానీ, గ్రోత్ను కానీ ఎవ్వరూ ఆప్ చేయాలన్నా ఆప్ చేయటం కాదు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు కూడా చాలామంది అనుకున్నారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చాలా పడిపోతుందనేటువంటి భావనతో చెప్పారు. కానీ హైదరాబాద్ ఎప్పుడూ కూడా ప్రగతి పదంలో ముందుకు వెళ్తుంది, కానీ ఎక్కడా కూడా అది పడిపోయేటువంటి అవకాశం లేదు. అంటే ఇది ఒక కాస్మోపాలిటాన్ సిటీ.
ఇది ఒక తెలుగు వారికే కాదు, పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రియన్స్కి ఉంది, ఇటు కన్నడిగలకి ఉంది, అలాగే ఆంధ్రప్రదేశ్కి ఉంది, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలకి కాకుండా ఉత్తరాది నుంచి కూడా, ముఖ్యంగా బాంబే లాంటి పట్టణాల నుంచి కూడా వచ్చి మరి హైదరాబాద్ పరిసరాల్లో కూడా ఇళ్ళు కొనుక్కుని కట్టుకుని మరి వాళ్ళు వస్తున్నారు. అంటే హైదరాబాద్ ఉన్నటువంటి ఇక్కడ క్లైమాటిక్ కండిషన్ ఒకటి ఈ వాతావరణం చాలామందికి ఇష్టంగా ఉంటుంది. ఢిల్లీలో చూసినట్లయితే అన్నీ కూడా ఎక్స్ట్రీమ్గా ఉంటాయి, ఎండలు విపరీతంగా ఉంటాయి, వర్షాలు వచ్చినా విపరీతంగా ఉంటాయి, చలి కూడా అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ అన్ని ఋతువుల్లో కూడా ఒక సమానంగా ఉండి ఎక్కువగా లేకుండా సమతుల్యతగా ఉండేటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ యొక్క వాతావరణం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ఇక్కడికి వస్తున్నారనేటువంటిది నా అభిప్రాయం. తప్పు చేసినట్టు భయపడాల్సిందే కానీ ఎటువంటి తప్పు చేయకుండా ముందుకెళ్ళే వాళ్ళకి ఎటువంటి సమస్య అయితే ఉండదు. లేదు, ఇప్పుడు తప్పు చేశారు అంటే కొంతమందికి తెలియకుండా చేస్తుండొచ్చు, ఏదో కాస్త రీజనబుల్గా వస్తుందని చెప్పి ఎవరో కొనుక్కుని ఉండొచ్చు, చిన్నాళ్ళు కూడా మధ్యతరగతి వాళ్ళు కూడా కొనుక్కుని ఉండొచ్చు. ఆ రోజుల్లో పర్మిషన్స్ ఇచ్చారు కాబట్టి, జీహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చారు కాబట్టి, అన్నీ ఉన్నాయి కాబట్టి కొనుక్కుని ఉండొచ్చు. కానీ ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల వాళ్ళకి చాలా నష్టం కూడా జరుగుతుందనేటువంటిది మనందరికీ తెలుస్తున్నటువంటి విషయం. కానీ ఏ చర్య తీసుకున్నప్పటికీ కూడా సమాజ శ్రేయస్సు కోసం కొన్నిసార్లు మరి కొంతమందికి అన్యాయం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి మరి ఏ విధంగా స్వంతన చేకూర్చే విధంగా చేస్తారో అది ముఖ్యమంత్రిగా తేల్చుకోవాల్సినటువంటి విషయం. మీరు స్వాగతిస్తున్నారా? ఒక సామాన్య రాజకీయ నాయకులుగా పక్కన పెట్టండి, ఎస్, ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పౌరుడిగా నేను పార్టీలకు అతీతంగానే మాట్లాడాను. యాక్చువల్గానే పార్టీలకు అతీతంగా మాట్లాడిన విషయాలన్నీ కూడా ఖచ్చితంగా హైదరాబాదులో మరి అనేక సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. మేము చూస్తూ ఉండేవాళ్ళు పంజాగుట్ నుంచి అమీర్పేట వెళ్ళాలంటే ఇప్పుడు ఆ రోజుల్లో అసలు ఫ్లడ్ అంటే ఒక వరదగా పారేది. దాన్ని కాలక్రమేణా కాస్త పురోగతి చెందిన తర్వాత దాన్ని కొంచెం రెక్టిఫై చేయడం జరిగింది. అయినా ఇప్పటికీ కూడా ఇక్కడ కాలనీస్లో కూడా విపరీతంగా ఈ డ్రైన్స్ పొంగటం కానీ ఇవి కానీ జరుగుతూ ఉన్నాయి. వీటిలన్నిటికీ కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ కూడా శ్రద్ధ వహించకపోతే హైదరాబాద్కు ఉన్నటువంటి ఆ బ్రాండ్ ఇమేజ్ ఖచ్చితంగా కొంత ఇమేజ్ దెబ్బతింటడంలో సమస్య లేదు. అలాగే ఇప్పుడు హైదరాబాద్ చూసినట్లయితే ఈ విస్తరించేటువంటి తీరు చూసినట్లయితే యావత్ భారతదేశంలోనే హైదరాబాద్ చాలా త్వరితగతిన ముందుకు వెళ్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వచ్చేటువంటి అనేకమైనటువంటి ఐటీ పరిశ్రమలు కావచ్చు, ఇతర పరిశ్రమలు కూడా వస్తున్నాయంటే కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు కూడా సహకరించేటువంటి తీరు కూడా దీనికి కారణం అని చెప్పి నేను భావిస్తాను. హైడ్రా కమిషన్ తీసుకున్న నిర్ణయాల పట్ల పబ్లిక్ అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. సో గత 1 month నుంచి హైడ్రా పేరు చెప్తేనే మొత్తం అక్రమ నిర్మాణాలు ఎవరైతే చేపట్టారో వాళ్ళంతా నిద్రపోవటానికి కూడా వాళ్ళకి వణుకు పడుతుంది. సో మొత్తం మీద ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల మీరేమంటారు? చాలా బాగుంది సార్. ఎందుకంటే ఇప్పుడు పాలిటిక్స్ అనేది బాగా పెద్ద బిజినెస్ అయిపోయింది. పాలిటిక్స్లోకి వచ్చిన వాళ్ళంతా ప్రభుత్వ భూములన్నీ ఆక్రమించుకొని కబ్జాలు చేసుకొని పెద్ద కుంభకోణాలు చేస్తున్నారు. దాన్ని చిన్న చిన్న వాళ్ళు ఎవరు పట్టించుకోవడానికి కూడా భయపడుతున్నారు. ఇంకోటి ఏంటంటే సార్, ఏ మీడియా సంస్థలు కూడా భయపడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర అన్ని అంగబలాలు, ఆర్థిక బలాలు అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎదురుపోవడానికి ఎవరైనా భయపడుతున్నారు. చాలా మంచి నిర్ణయం తీసుకున్నది. ఇంకేదో రాష్ట్రంలో జరుగుతాయని అన్నారు కదా సార్, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కాకుండా కూడా ఇంకా వేరే ఎక్కడో దేశాల్లో జరుగుతున్నాయి అన్నారు. మన ఏదో వార్తలు నేను చాలా బాగా పకడ్బందీగా చేస్తున్నాడు. పకడ్బందీగా చేసి ఇట్లా ఈ గవర్నమెంట్ స్థలాలన్నీ అలా ఉండిపోతే రాబోయే తరాలకు మంచి భవిష్యత్తు ఉంటుంది, అన్నిటికీ బాగుంటుంది సార్. చాలా మంచి నిర్ణయాలు సార్. సామాన్యులైన పెద్దవాళ్ళు కొట్టరని చెప్పి పెద్దవాళ్ళ దగ్గర చేయాలి, సామాన్యులదంటే నార్మల్ వదిలేసేయాలి. సామాన్యుడు బతకడానికే పని చేసుకుంటాడు. వాడు సామాన్యుడు ఎక్కడ చిన్నది ఆక్రమించుకున్నా కూడా వాడి దగ్గర ఎప్పుడైనా బయటకు తీస్తారు. పెద్దవాళ్ళ దగ్గర బయట తీయాలి ఫస్ట్ పాయింట్. హైదరాబాద్ లాంటి ప్రాంతం దాదాపు 100 చెరువులు పైనే ఉన్న అవి దాదాపు ఇప్పుడు మిగిలింది కేవలం 45-50 చెరువులు మాత్రమే మిగిలాయన్నారు. అంతగా ఆక్రమణ గురయ్యాయి అంటున్నారు. సో ఒకసారి హిస్టరీ చూస్తే ఏమనిపిస్తుంది? చాలా అయినాయి సార్. నేను వచ్చి 2013లో హైదరాబాద్ వచ్చాను, మాది వరంగల్, మహబూబాద్ డిస్టిక్. ఇప్పుడు వచ్చినప్పుడు చాలా ఉండే, ఇల్లు లేకుంటుండే. ఇప్పుడు ఈ గత 10 సంవత్సరాల్లో దాదాపుగా దగ్గర పడిపోయినాయి చెరువులన్నీ. సరే వర్షాలు వస్తే ఎక్కడ నీళ్ళు అక్కడనే బ్రేక్ అయిపోతున్నాయి ఆ కబ్జాలు చేసి. చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నారు. ఇదేదో ఎవరికి భయపడకుండా
దీన్ని బాగా పకడ్బందీగా అమలు చేసి బాగా చేస్తే చాలా బాగుంటుంది సార్. అంటే రాజకీయ పరంగా తీసుకున్నామంటే అధికార పక్షం లేదు, ప్రతిపక్షం లేదు. ఎవరైతే ఇలాంటి ఆక్రమణలకు గురి చేశారో అందరికీ కూల్చేయని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరోపక్క జిల్లాల్లో కూడా హైడ్రా కమిషన్ తీసుకొని వస్తాము. సో జిల్లాల్లో కూడా ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో అవన్నీ కూల్చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆదేశించడం కూడా జరిగింది. సో దీన్ని ఎట్లా చూడొచ్చు? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైడ్రా కమిషన్ ఇక్కడి నుంచి యాక్టివ్గా పనిచేయబోతుంది. మొత్తం కబ్జాలకు గురైన ప్రాంతాలన్నీ కూడా మళ్ళీ స్వాధీనపరచుకోబోతున్నారు అంటున్నారు. చాలా మంచి ఆలోచన సార్ ఇది. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి చాలా ఉంటాయి. ఎందుకంటే మామూలు వాళ్ళైతే ఇంత పకడ్బందీ చేయలేరు కాబట్టి ఈ మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. దాన్ని పకడ్బందీగా భయపడకుండా అమలు చేస్తే ఆయన చిరస్థాయిగా నిలిచిపోతాడు. ఏ ముఖ్యమంత్రి చేయలేని పని ఈ ముఖ్యమంత్రి చేశాడంటే అందరికీ ఒక ఎప్పటికి గుర్తుండిపోయే విషయం సార్. సామాన్యంగా మీరు స్వాగతిస్తున్నారా ఇది? తప్పకుండా సార్, తప్పకుండా చాలా మంచి విషయం. ఎందుకంటే ఆక్రమణ గురైన భూమి కదా సార్, అంతా గవర్నమెంట్ భూమి. అది బడా నాయకులే బాగా కబ్జాలు చేశారు కాబట్టి అది ఆక్రమించుకున్న వాళ్ళను కంపల్సరీ తీసేసి మళ్ళీ గవర్నమెంట్కు అప్పగించడం చాలా బెటర్. మంచి నిర్ణయం. హైడ్రా మరింత దూకుడు పెంచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఒక ప్రెస్ మీట్లో కూడా చేయడం జరిగింది. ఇక జిల్లాల్లో కూడా హైడ్రా కమిషన్ తీసుకొని రాబోతున్నాము. జిల్లాల్లో కూడా ఎక్కడైతే నాలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారో అవన్నీ కూల్చేయాలని చెప్పి కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. లీగల్గా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ అవన్నీ పరిష్కరించుకుంటూ ముందుకెళ్లాలని చెప్పి కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. మరోపక్క రాజకీయ ఒత్తిళ్లు ఎన్నున్నా కానీ అవన్నీ పట్టించుకోకుండా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మొత్తం ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు చేపట్టాలో అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీస్ వరకు పొలిటికల్ లీడర్స్ ఎవరైనా సరే, అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఎవరైనా సరే నిర్దాక్షిణ్యంగా కూల్చేయాలని చెప్పి కూడా అని చూడడం కూడా జరిగింది. ఇప్పటికే హైదరాబాద్లో దాదాపు 100 చెరువుల పైన ఉంటే ఇప్పుడు కేవలం 40 నుంచి 50 చెరువులు మాత్రం మిగిలాయి. సో ఈ ఈ మొత్తం ఏదైతే ఆక్రమించారో ఇవన్నీ తొలగించాలని కూడా వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. అసలు సామాన్యంగా ప్రజలు అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, హైడ్రా కమిషన్ ఇంత యాక్టివ్గా పనిచేయడం ప్లస్ ఏ విధంగా జరుగుతుందో మనం మాట్లాడుతాం. సార్ ఏమనిపిస్తుంది మీకు? హైడ్రా కమిషన్ చాలా దూకుడుగా ముందుకెళ్తూ ఉంది. ఎవరు ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో అవన్నీ కూల్చేయాలని చెబుతుంది. ఇప్పుడు ఒక విషయం ఏంటంటేనండి, ఒక 1979 నుంచి అని చెప్పారు. 79 నుంచి అంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన లేఅవుట్లు వేరు, ప్రైవేటు లేఅవుట్లు వేరు. అంటే గవర్నమెంట్ హెచ్ఎండిఏ వాళ్ళు కానీ నెక్స్ట్ అప్పట్లో డిటిసిపి అనేవారు. అదంతా అవుట్స్కట్స్ అండి. డిటిసిపి కానీ హెచ్ఎండిఏ కానీ ఇప్పుడు తర్వాత జిహెచ్ఎంసీలో కలిసింది. జిహెచ్ఎంసీలో కానీ పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ముందు నాళాలండి. ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకి వెళ్ళే వాటర్ వెళ్ళిపోయేటట్టుగా చేయాలండి. ఫస్ట్ ముందు నాళాలు చేయాలండి. సెకండ్ ఎఫ్టీఎల్ చేయాలండి. థర్డ్ బఫర్ జోన్కి వెళ్ళాలండి. నెక్స్ట్ గవర్నమెంట్ ఆక్రమణలో తర్వాత ఫోర్త్ అండి. ఒక 4 ఫేసుల కింద చేసుకుని వెళ్తే మంచిదని మా పూర్తి అభిప్రాయం అండి. నెక్స్ట్ వాళ్ళు ఏదైనా కానీ ముందుని అంటే 4వ పని ముందు ఫస్ట్ చేయటం, ఫస్ట్ పని చివరిలో చేయటం కాదండి. ఫస్ట్ ముందు నాళాలన్నీ క్లియర్ చేయాలండి. నెక్స్ట్ ఇవన్నీ చెరువులు ఎందుకండి, ఒకప్పుడు వ్యవసాయ పొలాల గురించి అండి. ఇప్పుడు పొలాలు లేవండి, ఇళ్ళు ఏర్పడిపోయినాయండి. ముందు పర్మిషన్లు ఇచ్చిన వాటికి మట్టుకి అవి నోటీసులు ఇచ్చే పగలగొట్టాలండి. అంటే నిన్న సుప్రీంకోర్టు ఇచ్చింది. అంటే కొంత తప్పు చేసిన వాళ్ళు నిందితులు ఇళ్ళు పగలగొట్టేస్తారా, తప్పు చేసిన వాళ్ళు ఇల్లు పగలగొట్టేస్తారా అని, అది తప్పు అని చెప్పింది సుప్రీంకోర్టు కూడా. నిన్నే తీర్పు ఇచ్చిందండి. అంటే ఉత్తరప్రదేశ్ని దాన్ని ఉదాహరించి. అదే రకంగా ఈరోజు ఏ నోటీస్ ఇవ్వకుండా కొన్ని కోట్ల రూపాయల సంపాదన పగలగొట్టడం కూడా తప్పు అండి. నేను అంటే వాళ్ళకి వేరే ఇప్పుడు డబ్బులు ఉన్నవాళ్ళు పర్లేదండి, పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఉంటారండి. రూరల్లో మా పల్లెటూరులో ఉండాలనుకోండి, ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు యావరేజ్ పొలం తెలంగాణలో 3.5 ఎకరాలు భూమి అండి ప్రతి రైతుకు ఉండేది. ఇక్కడ భూమి ఉండదండి, ఇల్లే ఉంటుందండి. వాళ్ళ జీవిత సంపద అంతా కూడా భూమే ఉంటుందండి. ఒక 30 లక్షలు, 1 కోటి రూపాయలు పెట్టి ఫ్లాట్ కొనుక్కున్నారనుకోండి, ఒక 30 లక్షల రూపాయలు 10 సంవత్సరాలు కష్టపడి సంపాదించి ఆ 30 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి మిగిలిన 70 లక్షల రూపాయలు లోన్ పెట్టి ఇంకో 20 సంవత్సరాలు లోన్ కట్టి అంటే 70 లక్షలు 20 సంవత్సరాలు లోన్ కట్టాలండి. ఈ 30 లక్షలు సంపాదించుకుంటాకి 10 ఏళ్ళు పడుతుందండి. అంటే 30 సంవత్సరాలు కష్టపడితే కానీ ఒక ఫ్లాటు, ఒక ఇల్లు ఏర్పడుతుందండి. పట్టణాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఓన్లీ ఇల్లే ఆస్తి అండి వాళ్ళకి. అటు రేపు పొద్దున్న పిల్లలు చదువుకోవాలన్నా, బ్యాంక్ గ్యారెంటీలు కావాలన్నా, లోన్లు కావాలన్నా, వాళ్ళకి ఏదైనా వ్యాపారాల్లో ఎగుడు దిగుళ్ళు వచ్చినా, ఉద్యోగాల్లో ఎగుడు దిగుళ్ళు వచ్చినా, ఏ ఉద్యోగం అయినా సరేనండి ఈ ఇల్లే కాపాడద్దని భరోసాతో
ఈ ఇళ్ళు కొనుక్కుంటాం, ఫ్లాట్లు కొనుక్కుంటాం చేస్తున్నారండి. దాన్ని మళ్ళీ మనం చట్ట వ్యతిరేకంగా మనం చేయకూడదండి. పర్మిషన్లు ఇచ్చిన మట్టుకి నోటీసులు ఇచ్చి కూలంకుషంగా చర్చించిన తర్వాతే చర్యలు తీసుకోవాలండి. ఈలోపు ముందు నాళాల మట్టుకి ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకి వెళ్ళేటట్టు మట్టుకి అది క్లియర్గా నాళాల మీద ఎంత పెద్దవాళ్ళు ఉండా తీసేసి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందండి. మీరేమంటారు సార్? నేను హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు అడ్వకేట్గా చెప్తున్నానంటే, ఏదైతే మనం ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారో శాశ్వతమైన చర్య ముఖ్యమంత్రి గారు బాగానే తీసుకున్నారు. కాకపోతే ఇంతకు మునుపున్న అధికారులు 2008 నుండి ఈ నాలాల పరిరక్షణ కానీ లేకపోతే చెరువు పరిరక్షణ కానీ ఎఫ్టీఎల్ పరిరక్షణ కానీ ఏది జరగటం లేనిది గుర్తింపు ఈ రోజుది కాదు. 2008 నుంచి కేసులు పడుతూనే ఉన్నాయి. ఎఫ్టీఎల్ లెవెల్స్ కానీ ఎఫ్టీఎల్ లెవెల్స్ ఏ గవర్నమెంట్ కూడా మెయింటైన్ చేయబడలేదు. ఈ మెయింటైన్ చేయబడలేదు అధికారులదే పాత్ర కానీ ఒక ప్రభుత్వాలది కాదు. ప్రభుత్వం వేరు, అధికారులు వేరు. ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారులు వాళ్ళ పరిధిలోకి వస్తారు, అంతేగాని ఈ అధికారులందరూ శిక్షించకుండా ఈరోజు ప్రభుత్వం ఏకపక్షాన ఏదైనా కానీ నోటీసులు ఇవ్వకుండా అని చెప్పి అంటున్నారు కదా. నోటీసులు ఏది తప్పని తెలిసినప్పుడు నోటీసులు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఎఫ్టీఎల్ లెవెల్లో కట్టుకోవడం అనేది అది తప్పే. ఏదైనా కానీ చట్టరీత్యా వేరు, మానవ దృక్పథం రీత్యా వేరు. మానవ దృక్పథంతో ఒకవేళ ప్రభుత్వం అలా ఆలోచిస్తే వాళ్ళకి పర్యావసనంగా ఏదైనా కానీ వాళ్ళకి పునరావాసం కల్పించిన తర్వాత ఇలాంటి చర్యలు తీసుకోబడితే ప్రజల చేత హర్షించబడతారని చెప్పి నేను కోరుకుంటున్నాను. లీగల్గా కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయంటున్నారు. సో గతంలో అధికారులు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. 100% రైట్ ఇది. ఎందుకంటే ఏ నాలాలో ఉన్నట్టుగా కానీ ఏ ఎఫ్టీఎల్ లెవెల్లో ఉంది కానీ చిన్న మామూలుగా అన్ని రకాలుగాను కరెక్ట్గా ఉన్నటువంటి కొలతలు ఉన్నటువంటి పర్మిషన్ కావాలన్నా కూడా ఈరోజు అధికారులు చేజాపుతున్నారు. ఎవరు లంచాలు లేకోకుండా ఏ పర్మిషన్ ఇవ్వటం లేదు. ఎందుకు డీవియేషన్, ఎందుకు వైలేషన్స్, ఎందుకు? ఈ వైలేషన్ అరికట్టాల్సింది ఎవరు? ప్రభుత్వాలు కాదు, ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులు. ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది, తర్వాత ఇంకో ప్రభుత్వం వస్తుంది. అప్పుడు ఎవరు తప్పవుతుంది? ప్రభుత్వం తప్పవుతుంది, అధికారులు తప్పవుతుంది. అధికారులను గవర్న్ చేసేది ప్రభుత్వాలు సరిగా గవర్న్ చేయలేదని చెప్పి నేను చెప్తున్నాను. ఇది ఒకటే కాకుండా ఇప్పుడు ఏదైతే ఈ మన పెద్ద కాలేజెస్ కళ్ళ మీద కనపడుతున్నట్లుగానే పల్లా రాజేశ్వర రెడ్డి గారిది కానీ సలావుద్దీన్ ఓవైసీది కానీ లేకపోతే ఎన్కన్వెన్షన్ లాంటిది కానీ కళ్ళ ముందర కనపడుతున్న వాళ్ళు ఏమంటున్నారు? మాకు పంచాయతీలు పర్మిషన్ ఇచ్చాయని చెప్పి అంటున్నారు. పంచాయతీలు ఎలాగే ఇస్తాయి? పంచాయతీలు అంటే ఏంటి? పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అంటారు గవర్నమెంట్ బై స్టేట్ గవర్నమెంట్. ఎలా ఇస్తాయి పంచాయతీ రాజులు? వాళ్ళు కోర్టులకి సబ్మిట్ చేస్తున్నారు. మేము తెచ్చుకున్నాము, మాకు పర్మిషన్స్ ఉన్నాయి, దానిలో బేస్ చేసే మేము ఈ విధంగా మేము కట్టడాలు జరిపామని చెప్పి అంటున్నారు. ఇది తప్పు. పర్మిషన్ ఎవడో ఏ అధికారో ఏదో డబ్బులు తీసుకోనో లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించో ఎమ్మెల్యేలతోనో ఎంపీలతో చెప్పించుకొని పర్మిషన్ తెచ్చుకున్న మాత్రాన ఎఫ్టీఎల్లో కట్టినవి కానీ చెరువుల్లో కట్టినవి కానీ నాలాలు కట్టినవి కానీ సక్రమం కావు. సక్రమం వేరు, పర్మిషన్ తెచ్చుకోవడం వేరు. సక్రమమైన పర్మిషన్ తెచ్చుకొని ఉంటే ఏ గవర్నమెంట్ అయినా కానీ ఏ అధికారాన్ని కానీ నిర్భయంగా ఉండొచ్చు. ఈరోజు స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ ఆలోచన చేయాల్సింది ఏమంటే ఏ అధికారులు తప్పు చేసి ఉన్నారో 2006 నుండి కానీ ముందు కానీ ఇప్పుడు కానీ అందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ళు ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోకూడదు అని చెప్పి నా అభిప్రాయం అండి. హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి గారు మరొక స్టెప్ వేశారు. ఒక హైదరాబాద్లోనే కాదు జిల్లాల్లో కూడా హైడ్రా కమిషన్ తీసుకొని వస్తాము, ఖచ్చితంగా నాలాలు ఆక్రమించి ఎవరైతే నిర్మాణాలు చేపట్టే అవన్నీ కూల్ చేస్తారని చెప్పి కూడా ఆయన ఈరోజు ప్రకటించడం కూడా జరిగింది. ఒక ప్రజల నుంచి కొంత మద్దతు లభిస్తున్నా కానీ సామాన్యుల్లో కొంత వ్యతిరేకత అయితే వినిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు హస్తకళ చైర్మన్ మనతో పట్టున్నారు. సార్, మీరు ఒకసారి ఇది హైడ్రా కమిషన్ చూస్తుంటే కాస్త దూకుడు ఇంకా మరింత పెంచే అవకాశం కూడా కనపడుతుంది. ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో వాటన్నిటికి కూడా నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. సో ఇదే స్పీడ్ కొనసాగుతుందని మీరు అనుకుంటున్నారు? తప్పనిసరిగా టౌన్ ప్లానింగ్లో ముఖ్యమైనటువంటిది ఫస్ట్ నుంచి పాటించాల్సినటువంటిది హైడ్రా. గతంలో రాజకీయ నాయకులు అయితేమి వాళ్ళకున్నటువంటి పలుకుబడులు అయితేమి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కొంత ఓవర్లుక్ చేశారు. ఇప్పుడు వచ్చినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా పకడ్బందీగా, అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు, ఈ హైదరాబాద్లో ఉన్న ప్రజలు సురక్షితంగా ఉండాలి అంటే ఈ వాటర్ ఫ్లోయింగ్ ఏదైతుందో అది మొత్తం చెరువుల్లోకి వెళ్ళాల్సినటువంటి నీరు చెరువులోకి వెళ్ళాలి, కాలువలలోకి వెళ్ళవలసినటువంటి నీరు కాలువలోకి వెళ్ళాలి. దానికి కావాల్సినటువంటి పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసి దీనికి ఒక ప్రసిద్ధమైనటువంటి ఎక్స్పర్ట్స్ కమిటీని ఒకటి ఏర్పాటు చేసి ఎంటైర్ స్టేట్ వైడ్గా దీన్ని మోడల్గా పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని స్టేట్ వైడ్గా ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచన మా ముఖ్యమంత్రి గారికి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ ఒత్తిళ్లు తీవ్రంగా ఉన్నాయి. రాహుల్ గాంధీ దగ్గర నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు ఫోన్లు చేయించారు. అయినా కానీ రేవంత్ రెడ్డి గారు వెనక తగ్గట్లేదు. ఈ విషయంలో మరింత దూకుడుగా ముందుకెళ్తున్నట్టు కూడా కనిపిస్తుంది. ఒక రాజకీయ నాయకుడిగా మీరేమంటారు? అంటే రాజకీయాలలో అందరూ చేస్తారు, ముఖ్యమంత్రి అవకాశం అందరికీ వస్తుంది. దాన్ని వినియోగించుకొని ప్రజల సంక్షేమం కోసం ఆలోచించినటువంటి వాడే నిజమైనటువంటి ముఖ్యమంత్రి. దానికోసం విమర్శలు వస్తాయి. ఇప్పుడు 10 మంది తిడతారు, 100 మంది పొగుడతారు.
దాటిని మనం ఎప్పుడు పట్టించుకోవద్దు. పని చేయాలనుకున్నప్పుడు నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు పోవాలనుకున్నప్పుడు ఎప్పుడు ఏ ఇష్యూలైనా సరే ఈ సమాజంలో 10 మంది మనని తిడతారు, 100 మంది మనని పొగుడతారు. అయినా 100 మందికి మనం పొగడాల్సిన మనం తబ్బిబ్బయ్యే పరిస్థితి లేదు. 10 మంది తిట్టారని వాళ్ళ మీద ఈర్ష్య లేదు. కానీ ప్రజాశ్రేయస్సు ప్రజల కోసమే ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరా ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి నిర్దిష్టమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. మా రాహుల్ గాంధీ గారికి నిర్దిష్ట ఆలోచన ఉంది. దానికి అనుగుణంగానే మా దగ్గర ఉన్న రేవంత్ రెడ్డి గారు పక్కాగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నారు. సో సామాన్య నుంచి ప్రశ్న అయితే మొదలవుతుంది. కేవలం చిన్న తరహా వాళ్ళే కనపడుతున్నారా, పెద్దవాళ్ళు ఎందుకు కనిపించట్లేదు మీకు అని చెప్పి కూడా వినిపిస్తున్న మాట. ఆనాటి ఎవరైతే పర్మిషన్లు ఇచ్చారో అధికారిపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పి కూడా మరోపక్క వినిపిస్తున్న మాట. అయితే కొంత టైం ఇవ్వకుండా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడం కూడా కొంత విమర్శలు అయితే వస్తున్నాయి. దీన్ని ఎట్లా చూడవచ్చు? అంటే చిన్నవాళ్ళు అంటే మా అక్కినే నాగార్జున చిన్నవాడా కాదు కదా. ఆయన పెద్ద సెలబ్రిటీ. హైదరాబాద్ చుట్టూ కొన్ని 100 ఎకరాలు ఉన్నాయనేది ఒక రూమర్. అది ఎంతవరకు యదార్థమో నాకైతే తెలియదు, కానీ వాస్తవం జనంలో ఉన్నటువంటిది. ఈ సమస్యలన్నీ మనకి అపోజిషన్ సృష్టిస్తుంటారు. వాటిని దాటుకుంటా ముందుకెళ్ళినప్పుడే మనం సక్సెస్ఫుల్. వాళ్ళు ఎప్పుడూ ప్రణాళికల్ని మనం పాడు చేయాలి, మనల్ని పాడు చేయాలి, మన రాష్ట్రాన్ని పాడు చేయాలని ఆలోచనతోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు గడీల ప్రభుత్వంలో ఉన్నారు, గడీ వ్యవస్థ నడిపారు. సెక్రటరియట్ లేకుండా వాళ్ళ ఇల్లే సెక్రటరియట్గా చేశారు. అలాంటి వాళ్ళు విమర్శిస్తే ఆ విమర్శలు మనం పట్టించుకోవాల్సిన అవసరం ఎక్కడా లేదు. సెక్రటరియట్ కూడా బఫర్ జోన్లో ఉంది అంటున్నారు. అంటే యాక్చువల్గా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ని క్రమబద్ధీకరించిన తర్వాతనే ఆనాడు నిజాం కట్టినటువంటి సెక్రటరీ ఇవాళ మనం కొత్త కట్టినట్టుది కాదు, ఇవాళది కాదు. నిజాం కట్టినప్పుడు ఈ బఫర్ జోన్స్ కూడా లేవు. ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ బఫర్ జోన్స్ వచ్చాయి, అంతేగాని ఆ ముందు తయారు చేసినటువంటి కాదు. 100% ఇది పక్కాగా ప్రణాళికాబద్ధంగా కట్టిన తర్వాతనే అప్పుడు ఈ వ్యవస్థ ఏర్పడ్డది. మనకి ఈ ఆంధ్ర రాష్ట్రం కానీ తెలంగాణ కానీ ఇవన్నీ కూడా సెక్రటరీ నడిపింది. ఆనాడు కట్టినటువంటి నిజాం కట్టినటువంటి దాంట్లోనే మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చాం తప్ప కొత్త కట్టినది కాదు. సార్, రాజకీయంగా నష్టపోతున్నామని తెలిసి కూడా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ వెనక తగ్గట్లేదు. అధికార పార్టీ నుంచి కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. దీన్ని ఎలా చూడవచ్చు? అదేవిధంగా జిల్లాల్లో కూడా హైడ్రాని తీసుకొని వస్తామని చెప్పి ఈరోజు ప్రకటించడం జరిగింది. సపోజ్ రేవంత్ రెడ్డి గారి మీద ఎంత ఉధృతమైనటువంటి కామెంట్స్ చేసినా, ఆయన ఎంత ఏం చేయాలనుకున్నా కాంగ్రెస్ పార్టీ అతన్ని అన్ని వేళలా కాపాడుతుంది. దాంట్లో ఏమాత్రం మీకు సందేహం లేదు. ఇవాళ సపోజు ఖమ్మమే ఉంది, ఇవాళ ఖమ్మం అతలాకుతలం అయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకు? చుట్టూ ట్యాంక్ బండ్లు ఆక్రమించారు. దానికి వాటర్ పోవాల్సినటువంటి నాలాలు ఏతున్న తూములు అవి మొత్తం క్లోజ్ చేశారు. ఈ వ్యవస్థ ప్రజలు ఉండే చోటకి నీళ్ళు వస్తున్నాయి, పశువులు ఉండే చోటకి జంతువులు ఉండే కాడికే మనం అడవులు ఆక్రమించుకుంటున్నాం. వాటిని అనుగుణంగా మరి నీటి ప్రవాహం అయితే ఆగదు కదా. ఈ నీటి ప్రవాహానికి ఎవరైనా సరే అతీతులే, దాంట్లో అనుమానం లేదు. ఎక్కడైనా ప్రజలు సురక్షితంగా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని హర్షించాలి. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళ వంతు సహాయ సహకారాలు అందించాలి. కామన్ మ్యాన్ తప్పనిసరిగా ఎక్కడో పాపం గూడు లేనటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈ అర్ధరాత్రి కాడి వరదలు వస్తే కొట్టకపోకుండా సురక్షితంగా హ్యాపీగా భార్య పిల్లలతో హైదరాబాద్లో వస్తే చక్కగా జీవనం చేయొచ్చు అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కళ్ళు ఉంది. వాళ్ళు విజయవాడ చూడండి, దానికి అది ఉదాహరణ. వాళ్ళు చాలా దారుణంగా ఉంది. అదే కనుక ఆనాడు రిటర్నింగ్ వాల్ అనేది మొన్న జగన్ కట్టి ఉండకపోతే వాళ్ళకు దాదాపు విజయవాడ మీకు నామరూపాలు దొరికేవి కాదు. వాస్తవంగా నేను రాత్రి చూసిన ప్రకారంగా ఇవన్నీ కామన్. కానీ వ్యక్తులు మారుతుంటారు, వ్యవస్థలు మారుతుంటాయి. కానీ సమస్యను మాత్రం ఛేదించిన వాడే సరైనటువంటి ముఖ్యమంత్రి. మీరు ఒక మాట అన్నారు, రిటర్నింగ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కట్టారన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ ఆనాడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇది పూర్తి చేశారని చెప్పాను. నిన్న మొన్న ట్విట్టర్ వేదికగా కొంచెం వారైతే జరిగింది. సో మొత్తం మీద ఒక పొలిటికల్ లీడర్గా మీరేమంటారు? ఎనీహావ్ ఎవరన్నా కట్టనేయండి, ప్రజాశ్రేయస్ కోసం కట్టారు, సంతోషం. అట్లాంటి వాళ్ళని అభినందించాలా. పార్టీ అనేది మనకి ముఖ్యం కాదు, కానీ ప్రజల శ్రేయస్ కోసం ఆలోచన చేసి ప్రణాళికలు తయారు చేసి ప్రణాళికాబద్ధంగా ముందు పెట్టిన ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే తాత్కాలికంగా ఓడిపోవచ్చు, తర్వాత మళ్ళీ అవకాశాలు వస్తాయి. రాజకీయాలు పక్కన పెడితే రిటర్నింగ్ వాళ్ళ వల్ల ఈరోజు కొన్ని లక్షల మంది అయితే సేఫ్ అయ్యారు, జీవించారండి. ఇవాళ లేకపోతే ఇవాళ విజయవాడ అసలు మీకు నామరూపాలు ఉండేవి వాస్తవంగా. రాత్రి వచ్చిన ఫ్లడ్కి నాకు ఇప్పుడు 65 years. ఇన్ని సంవత్సరాల చరిత్రలో నేను ఎప్పుడు చూడలే. కాబట్టి ప్రజలందరూ కూడా అభినందించాలి. ఎవరైనా చేయనండి, పార్టీ వేరు, వ్యవస్థలు వేరు. కానీ మనం ఏదైతే ప్రణాళికలు ముందుకు వెళ్ళాలనుకుంటున్నామో దానికి కంకణబద్ధులై ఉన్నప్పుడే, దడవకుండా ముందుకు వెళ్తున్నప్పుడే సక్సెస్ అవుతుంది. పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు ఉంటాయా? అంటే పర్మిషన్లు అనేది కొంత భాగమే వచ్చినట్టు నా దృష్టికి వచ్చింది. అందరూ పర్మిషన్స్లు ఇవ్వలే.
ఇప్పుడు సపోజ్ కొన్ని మనం చూస్తున్నాం భూదాన్ ల్యాండ్స్ నో పర్మిషన్స్, కట్టుకోవటం వాళ్ళకి డబ్బులు ఇచ్చుకోవడం తప్ప వాడు లీగల్ ఎక్కడ మనకి పేపర్ మీద రాసిలే జరిగింది అది. ఈ నాలాల మీద వీటి మీద బఫర్ జోన్స్లో కూడా ఎక్కడ పర్మిషన్స్ లేవు. ఎవరన్నా కావాలని క్రియేట్ చేసుకుని ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోతుండో ఆయన దగ్గర సంతకాలు పెట్టుకుంటూ చెప్పలేము. కానీ నాకు తెలిసి అయితే మాత్రం ఎవరు ఏ ఆఫీసర్ కూడా ఎవడు ఇచ్చిన వాళ్ళ కర్మ ఇప్పుడు అనుభవిస్తున్నారు. 4-5 దొరికారు. దీన్ని రాజకీయ కోణంలో చూసే వాళ్ళకి రాజకీయ కోణంలో ఎప్పుడు చూసే వాళ్ళకి ప్రతిదీ మంచిది ఎప్పుడు చెడుగునే అనిపిస్తుంది, చెడు ఎప్పుడు మంచిగా అనిపిస్తుంది. అది వాళ్ళ తత్వం. రైట్. హైడ్రా విషయంలో ముఖ్యమంత్రి గారు ఎక్కడ వెనక తగ్గట్లేదు. రేపో జిల్లాల్లో కూడా హైడ్రా కమిషన్ తీసుకొని వస్తారని చెప్పడం కూడా జరిగింది. సార్ మీరేమంటారు? అంటే హైడ్రా విషయంలో కొంతమంది సపోర్ట్ చేస్తే మరికొంతమంది దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. కొంత టైం అయితే ఇచ్చి ఈ కూల్చివేతలు అయితే చేపట్టాలని చెప్పి అంటున్నారు. మీ అభిప్రాయం? ఒకటి భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్తుంది, అసలు దీనికి మూల కారణమైనటువంటి మూలం ఎక్కడుందో దాన్ని తీయాలి, దాన్ని వెతకాలి. ఎందుకంటే అధికారులు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ చెరువులన్నీ కూడా కబ్జా జరిగినాయి, నాలాలు కబ్జా జరిగినాయి. అప్పుడు ఏం చేశారు? ఇప్పుడు చేస్తున్నా నేను తప్పని అనడం లేదు, మా పార్టీ కూడా తప్పని అనడం లేదు. ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో, నిరుపేదలు ఉన్నారో, కూలీనాలు చేసుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో 30-40 సంవత్సరాల నుంచి వాళ్ళు చిన్న పూరి గుడిసెల నుంచి చిన్న ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచించమని భారతీయ జనతా పార్టీ చెప్తుంది. ఎవరైతే చెరువుల మీద కబ్జా పెట్టి చెరువులను మూసేసి చెరువుల్ని ఉన్నటువంటి అంత డంపింగ్ యార్డ్ అంతా కూడా పెట్టేసి ఏదైతే ఇల్లు కట్టారో, గెస్ట్ హౌస్లు కట్టుకున్నారో, ఫామ్ హౌస్లు కట్టుకున్నారో, విలాసవంతమైనటువంటి నివాసాలు ఏవైతే చేసుకున్నారో, లేకుంటే ఫంక్షన్ హాల్స్, కమ్యూనిటీ హాల్స్ ఏవైతే కట్టారో వీటి మీద తగిన చర్య ఏ ప్రభుత్వమైనా ఎప్పుడో తీసుకోవాల్సి ఉండే. గత ప్రభుత్వము ఎందుకు మరి ముందు అడావిడి చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం, కేటీఆర్ నేతృత్వంలో ఎందుకు ముందు అడావిడి చేసి వాటిని ఎందుకు ఆపేశారు? దీనికి కూడా ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలి. ఊరికే ఒకరి మీద బట్టగాలు చేస్తామంటే కాదు. భారతీయ జనతా పార్టీ అందుకనే చెప్తుంది, ఒక స్పష్టమైనటువంటి అవగాహనతోని అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం సేకరించి దీనిపైన తగు చర్య తీసుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తాం. జిల్లాలో కూడా తీసుకొని వచ్చే కార్యక్రమం కూడా చేపట్టారు. జిల్లాలో కూడా నాలాలు అయితే ఎవరైతే ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారో అవి కూడా లీగల్గా ఏమైనా ఉన్నా కానీ అన్ని క్లియర్ చేసుకొని కూల్చేయని చెప్పి ఆదేశించడం జరిగింది. ఈనాడు మనం ఖమ్మం చూస్తున్నాం. ఖమ్మం ఏ రకంగా మునిగిపోయిందో మనం చూస్తున్నాం. వరంగల్ ఏ రకంగా, పాత వరంగల్ కానీ పాత ఖమ్మం కానీ ఈ రెండు కూడా ఏ రకంగా ఈనాడు మునిగి మనుషులు ప్రాణాలతో చెలగాడమన్నటువంటి దాన్ని ఎందుకు ఇంతవరకు గమ్మున ఊరుకున్నారు? ఈనాడు ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు, వరంగల్లో 2 మంత్రులు ఉన్నారు. ఎందుకు పట్టించుకోవడం లేదు? ఎందుకు ఇంతకుముందు దీని మీద సరైనది తీసుకోలేదు? ఎవరు దీన్ని ఆ చెరువులు కబ్జా చేశారో? ఈనాడు ఎవరైతే 2 మంత్రులు ఉన్నారో వాళ్ళు అంతకుముందు గత ప్రభుత్వంలో కూడా ఎంపీ, మినిస్టర్గా ఉన్నారు 2 అందులో. అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలే? అప్పుడు నిమ్మకు నీరెత్తినటువంటి ఖమ్మం మొత్తం కబ్జా అవుతుంటే ఎందుకు గమ్మున ఊరుకున్నారు? చెరువులన్నీ పూడ్చేసి అక్కడ పెద్ద భవంతులు కడుతుంటే ఎందుకు ఊరుకున్నారు? సో వీటన్నిటి మీద కూడా అప్పుడు ఇచ్చిన అధికారులు, అప్పుడు చేసినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రాజకీయ నాయకుల యొక్క అండదండలు ఎవరైతే ఉండనో వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. కానీ ఈ విషయంలో అసలుకి బీజేపీ స్టాండ్ ఏంటంటే మీరేం చెప్తారు? తప్పనిసరిగా సమర్థిస్తున్నారా దీన్ని? అసలుకి మేము సమర్థిస్తున్నామా అనేది మా యొక్క నాయకులు స్పష్టంగా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా చెరువుల్ని కబ్జా అయినటువంటి వాటిని మళ్ళీ పూర్వవైభవం చెరువులు తీసుకురావాల్సిందే, హార్వెస్టింగ్ ఉండాల్సిందే, పంట పొలాలు జరగాల్సిందే. అదే రకంగా కాలనీలు, ఇళ్ళు మునిగిపోకుండా ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాల్సిందే. దీనిపైన సరైనటువంటి సమగ్రమైనటువంటి ఆలోచనతో పనిచేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ సూచన చేస్తుంది. గవర్నమెంట్ నుంచి ఒక ప్రశ్న అయితే మొదలవుతుంది సార్. కొంత టైం ఇచ్చి కూల్చివేతలు చేపడితే బాగుండని చెప్పి కూడా అంటున్నారు. దీనిపై మీరు బీజేపీ నాయకులుగా మీరే? టైం అనేది పెద్ద టైంతో ఒరిగేది ఏమి ఉండదు. కాకపోతే ఆల్టర్నేటివ్ ఉన్నటువంటి వాళ్ళు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నానంటే మజ్లీస్ వాళ్ళు ఏదైతే ఫాతిమా మెడికల్ కాలేజ్ ఉందో దాన్ని ఎందుకు కూలుస్తలేరు? అడావిడిగా పేదవాడిది మనమ్మ కాలనీ అయితే ముషీరాబాద్లో ఉన్నటువంటి మనమ్మ కాలనీ నాల మీద ఉన్నదని చెప్పని మీరు కూలగొట్టారు. అదే అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో చెరువులలో కట్టారు, స్వయాన చెరువులలో. దాని మీద ఎందుకు చర్య తీసుకోవడం లేదని నేను భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాను. సో భారతీయ జనతా పార్టీ ముందు ఈ హైడ్రాపై ఎలాంటి మేము తప్పనిసరిగా
సమగ్రమైనటువంటి మా కమిటీ మా అధ్యక్షుల వారు కూడా వేస్తారు. దానిపైన అన్ని ఆలోచించి సమగ్రమైనటువంటి ఆలోచనతో మేము ముందుకు వస్తాం. సార్ నమస్తే. నమస్తే. ఏంటి హైడ్రా కమిషన్ గురించి మీరు ఏంటి? హైడ్రా కమిషన్ గురించే. అసలు ఈ హైడ్రా కమిషన్ ఇప్పుడు అపాయింట్ చేస్తారు, కానీ అది అన్ని ఊర్లు నీళ్లు రోడ్లు అన్నీ మునిగిపోయిన తర్వాత వీళ్ళకి తెలివి వచ్చింది. అసలు అది ఈ పని ఎప్పుడో చేయాల్సింది. ఇష్టం వచ్చినట్టు కడుతూ ఉంటే ఏం చేశారు ఇన్నాళ్ళు గవర్నమెంట్? ఇన్ని గవర్నమెంట్లు ఉన్నాయి, ఏమైంది? ఎవడు ఏం పట్టించుకోలేదు. ఇప్పుడేమో ఇది పట్టించుకునేటప్పుడు ఒక్కొక్కడు అబ్బో నాది కొట్టేశారు పెద్ద పెద్ద బడాబాబులు. చెరువులు నీలో కూడా కట్టేసి నాలాలో కట్టేస్తే నీళ్లు తాగడానికి ఎక్కడి నుంచి వస్తాయి అసలు చెప్తున్నా. మళ్ళీ సమ్మర్ వచ్చేటప్పటికి నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు ఉండవు. చెరువుల మీద పెర్మిషన్ ఇచ్చింది వాడిని ఎవరిని తీసుకొచ్చి నిలబెట్టి నడి రోడ్డు మీద. ఇంత దారుణమా? ఈ హైడ్రా ఎప్పుడో చేయాల్సింది. అసలు హైడ్రా అవసరమే లేదు. మొదటి నుంచి మున్సిపాలిటీలు గవర్నమెంటు జాగ్రత్త పడి అసలు పెర్మిషన్లు ఇష్టం వచ్చినట్టు ఇవ్వకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడేది కాదు. అసలు తప్పు ఎవరిది అంటారు? తప్పు అందరిది. ఎందుకంటే ముఖ్యంగా డబ్బులు కమ్ముడిపోయారు అంతే. రియల్ ఎస్టేటు అన్నీ అందరూ కుమ్మక్కయ్యి తెలుసుండి చేసిన పని ఇది. నష్టపోతుంది ఎవరు చేసిన పని ఇది? తెలియక కాదు, గవర్నమెంట్కి తెలుసు, మున్సిపాలిటీకి తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడేమో కళ్ళు తెరిచారు. ఏమైంది? మునిగిపోతుంది కాబట్టి ఇప్పుడు కళ్ళు తెయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముందే జాగ్రత్తగా ఉండుంటే ఇటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. నాలాలు లేకపోతే నాలాల మీద కట్టారు. ఇప్పటికీ అమీర్పేటలో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి ఎదురుకుండా నాలాలు రోడ్ మీద కట్టారు. ఎవడు పట్టించుకునేవాడు లేడు. మీరు చూసిన హైదరాబాద్ ఒకప్పుడు, ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉందంటే? నేను 1953లో స్కూల్లో చదివేటప్పుడు హైదరాబాద్కి ఇప్పటికీ చాలా తేడా ఉంది. డెవలప్ అయింది, అదంతా బాగానే ఉంది. ఆ రోజుల్లో అర్ధరాత్రి ఎవరైనా మనిషి అర్ధరాత్రి రోడ్డు మీద వస్తే నిర్భయంగా రోడ్డు మీద రావడానికి స్కోప్ ఉండేది. ఇప్పుడు మగవాళ్ళే రోడ్డు మీదకి రావడానికి భయపడుతున్నారు. ఎవడు కొట్టేస్తాడో, ఏ స్కూటర్ వాడు కొడతాడో, ఏ బండి వాడు కొడతాడో, ఫుట్పాత్ మీదకి వచ్చి కూడా డ్రైవ్ చేసి అనేది. మొత్తం మీద హైదరాబాద్ అప్పటి నుంచి ఇప్పటి వరకు నాలాలు కావచ్చు, చెరువులు కావచ్చు, అప్పుడు ఎలా ఉండేవి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి? అప్పుడు ఏంటంటే ఇంత పాపులేషన్ ఉండేది కాదు కాబట్టి అప్పుడు చాలా బాగుండేది. మేము చదువుకునే రోజుల్లో మేము సైకిల్ మీద వెళ్ళి ట్రావెల్ చేస్తుంటే రెండు వైపులా చెట్లు. యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు ఆర్ట్స్ కాలేజీలో నాకు బాగా గుర్తు, సైకిల్ మీద వెళ్తుంటే ఎండాకాలం ఏమనిపించేది కాదు. రెండు వైపులా చెట్లు రోడ్డు మీద, నల్లగొండ దాటిన దగ్గర నుంచి ఇక్కడ. అటువంటిది ఇప్పుడు హైదరాబాద్ ఎట్లా తయారైపోయిందంటే చాలా దారుణంగా తయారైంది. ఈ డ్రగ్స్ ఇవన్నీ, తర్వాత ఇవేంటి దోపిడీ, ఇటువంటివన్నీ తయారయ్యాయి. అంతకుముందు అటువంటివి ఏమీ లేవు. మీరు ఇంట్లో తలుపులు. ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలను మీరు సమర్థిస్తున్నారా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు నేను ఖచ్చితంగా సమర్థిస్తాను. ఎందుకంటే ఆలస్యమైన కనీసం కరెక్టివ్ యాక్షన్ తీసుకుంటున్నారని అనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ.